హాయ్ గాయ్స్, ఈరోజు నేను పల్లీ చట్నీ చేస్తున్నాను. మా వారేమో పల్లీలు కాల్చకుండా చెయ్యి అంటారు. నేనేమో పల్లీలు కాల్చేస్తాను. ఎందుకంటే ఎప్పుడు మనం మొగుళ్ళ మాట వినేది కదా, పల్లీలు కాలుస్తేనే పచ్చడి టేస్ట్ ఉంటుంది. మా వారేమో పల్లీలు మాత్రం కాల్చకు అని మొత్తుకుంటా ఉంటాడు. నేను మాత్రం వినకుండా పల్లీలు కాలుస్తూనే ఉంటాను. ఇప్పుడు ఒక మిక్సీ జారి తీసుకొని అందులోకి కొంచెం పుట్నాలు, మనం కాల్చుకున్న పల్లీలు ఇవి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు మిర్చీలు అండ్ కొంచెం చింతపండు, అందులోకి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టి వేసుకుంటే సరిపోదు. మీకు పచ్చడి ఎంత కావాలంటే అంత పచ్చడి మిక్సీ పట్టి తీసుకున్నాం. వాటర్ వేసేసుకున్నాం. ఎంత టేస్టీగా మంచిగా ఇడ్లీలోకి చట్నీ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని ఇంకా తాలింపు పెట్టేసుకుందాం. చాలా టేస్ట్ ఉంటుంది. ఇడ్లీ కానీ, దోశ కానీ, పెసరట్టు కానీ, ఉప్మాలోకి కూడా ఈ చట్నీ మంచి టేస్ట్ ఉంటుంది. ఒక పక్కనేమో ఇడ్లీలు వేసినానండి, పనిలోకి వెళ్ళాలి కదా, అందుకే తొందరగానే పని చేసుకుంటా. తాలింపుకు పెట్టుకున్నాను. ఇలా కొంచెం ఆయిల్ వేస్తానండి పచ్చడికి. నేను ఎక్కువ వాడేది జీలకర్ర రావాలేనండి, ఇంకా ఏమి ఎక్కువ వేయని పప్పు దినుసులు. తాలింపు పెట్టేసుకుంటున్నా. అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి ఎంతో టేస్టీగా పల్లి పచ్చడి రెడీ అయిపోయింది. సింపుల్గా ఇడ్లీలోకి చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది ఇడ్లీ, దోశ, అన్నంలోకి కూడా చాలా టేస్ట్ ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అండి.